వెల్కమ్ టు ఆద్య టీవీ. సో ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది ఈ 15 నెలల పాలన రేవంత్ రెడ్డి సార్? 15 నెలల పాలన చాలా అధ్వాన పరిస్థితి ఉంది. ఈరోజు 15 నెలల పాలన చూసే విరక్తి పొంది ఇలా బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా యువకులు, రైతులు, మహిళలు. ఈరోజు మైనాబాద్ మండలం నుంచి కానీ చివల కాన్స్టిట్యూన్సీ పెద్ద ఎత్తున ఇలా కేటీఆర్ నాయకత్వంలో, సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరక్తి పొంది ఈరోజు అడగకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దని చెప్పేసి యువకులు గ్రామాలకు తరలి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ భవన్కి రావడం జరిగింది మైనాబాద్ మండలం నుంచి. ఒక్కొక్క 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినాము, ఒక్కొక్క 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తున్నారు. మొన్నటికి మొన్న సన్నబియ్య కార్యక్రమం ఇచ్చాము, అది ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకుంటారు తప్ప గ్రామాలలో, గ్రామస్థాయిలో ఎక్కడ సంబరాలు లేవు, ఏం లేవు. సంబరాలు వాళ్ళు చేసుకొని ఆ ఉన్న బియ్యాన్ని వండుకొని వాళ్ళే పోయి తినొస్తున్నారు తప్ప మిగిలిన సంబరాలు ఎక్కడ లేవు. ఇలా సన్న బియ్యం గురించి ఎవరు అంత తెలంగాణలో లేరు. 6 గ్యారెంటీల గురించి అడుగుతున్నారు కాబట్టి ఏదో దాన్ని మరిపోయానికి ఏదో చెప్తున్నారు. 6 గ్యారెంటీలకు అర గ్యారెంటీ బస్సు అయిపోయింది కాబట్టి మిగిలిన గ్యారెంటీ లేవు. కాబట్టి రోజు ఒకరిని తిట్టుకుంటా కాలక్షేపం చేస్తుంది తప్ప ఒక గ్యారెంటీ కూడా వాళ్ళు చేస్తలేరు. అంటే ముఖ్యమంత్రి అంటున్నాడు, మేము ఏదైతే హామీలు అయితే ఇచ్చినామో అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాము. అంటే రైతు భరోసా అన్నాము, రైతు భరోసా డబ్బులు చేసినాము. అలాంటి రైతులకు రుణమాఫీ అన్నాము, 2 లక్షలు, 2 లక్షల రుణమాఫీ. ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలో అని చెప్పేసి ఆయన అంటున్నాడు. రైతులకు కూడా రుణమాఫీ చేశాము. కానీ కొన్ని విషయాలల్లో అంటే ఇక్కడ ఇండస్ట్రీలు రాకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే అడ్డుపడుతున్నారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? కేసీఆర్ గారి నాయకత్వం రైతులకు 100% రుణబలం అయితే, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అన్ని కేసీఆర్ గవర్నమెంట్లో అయితే వీళ్ళే చెప్తున్నారు. 40 కోట్లకు 20 కోట్లు చేసినారు అంటే వాళ్ళే అక్షరాలు చెప్తున్నారు. వాళ్ళ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు వాళ్ళే చెప్తున్నారు. ఎంత అయింది? 40 కోట్లకు 20 కోట్లు ఇచ్చారంటే ఎక్కడైంది? 40% అయింది. మిగిలిన రైతులకు కాలేదు. కాబట్టి రైతు బంధు అంతే, రైతు రుణమాఫీ కూడా అంతే, ఎక్కడ కాలేదు. ఇలా గ్రామాల్లో పోతే కానీ, బ్యాంకులలో పోతే అమౌంట్ రాలేదని చెప్తున్నారు. రైతులు బ్యాంకులో తిరిగిపోతున్నారు. కాబట్టి కానీ ఎక్కడ రాలేదు. వాళ్ళకే తెలుసు. మీరు ఒకటి 40 కోట్లకు 20 కోట్లకు 50% అయినట్ట కానట, మరి ఎక్కడైనట్టు వాళ్ళ నోటి మాటతోటే ఉన్నది. కాబట్టి రైతు బంధు, రైతు రుణమాఫీ మొత్తం కాలేదు. ఈ 15 నెలల పాలనలో ఎవరికైనా తులం బంగారం మీ చుట్టుపక్కల గ్రామాలలో కావచ్చు, మీ కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, ఈ ప్రభుత్వం ఇచ్చిందా? తులం బంగారం లేదు, మాసం బంగారం లేదు. మిగిలిన 60,000కి 1,00,000 అయిపోయింది తప్ప తులం బంగారం. కొన్ని పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిళ్ళు 10 తులాలు పెడుతున్నాడు, 5 తులాలు పెడుతున్నాడు. ఇంకా తులం లేదు, మాసం లేదు, అన్నీ అయిపోయినాయి. ఆ తులం బంగారం గురించి సంబంధాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇలా పెళ్ళిళ్ళు అయిపోయే పరిస్థితి ఉన్నది. అన్ని ఉట్టి ముచ్చట్లు, జూటా ముచ్చట్లు. ఇప్పుడు ఇక్కడ గతంలో రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు పలుమార్లు కుటుంబ పాలన ఇక్కడ కేసీఆర్ అన్నాడు. మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఆయన ఏకకాలంలో ఎన్ని విధాలుగా, అంటే వాళ్ళ అన్నదమ్ములు ఎందుకు మరి ప్రత్యక్షంగా ఇక్కడ అధికార లాంఛనాలతో తిరగవలసి వస్తుంది రాష్ట్రంలో? మీరే చూస్తున్నారు కదా, మేము మీడియాలనే స్టేజ్ల మీద తిరుపతి రెడ్డి గారిని, ఏ అధికారంలో గ్రామ పంచాయతీ మెంబర్ గాడు అయినా, లేక మున్సిపల్ గాడు, ఒక సర్పంచ్ గాడు, ఎక్స్ కూడా కాదు, ఆయన వేదిక మీద కలెక్టర్ గారు సురుటు కొడుతున్నారు. అది మరి వాళ్ళ పాలన, వాళ్ళకి వాళ్ళ ఆత్మపరిశీలన వాళ్ళే చేసుకోవాలి. రైట్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఇక్కడ కేటీఆర్ను 100% జైల్లో పెట్టవలసిందే అని అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళు జైలుకు పోయే సంస్కృతి వాళ్ళది. కేటీఆర్ వజ్రమైన ఆయనకు జైలు పెట్టే అవసరం లేదు. రాజకీయ ఎన్ని కక్షలు తీసుకున్నా ప్రజలు దాన్ని తిప్పికొడతారు. చట్టాల మీద మాకు నమ్మకం ఉన్నది. జైలుకు పోయే పరిస్థితి ఉండదు. ఆయన ప్రజాసేవ చేసిండు, హైదరాబాద్ను డెవలప్మెంట్ చేసిండు, హైదరాబాద్ చుట్టుపక్కల చేసిండు. ఆయన ఏ పోటీపోలు చేస్తే ఆ పోటీపోలు కేసీఆర్ దానికి వజ్రంగా అవన్నీ తీసుకొచ్చింది. కాబట్టి ఓ రోజు ప్రచారం తప్ప అంతకన్నా మించి ఏం లేదు. అంటే ఇక్కడ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే ఈ రాష్ట్రంలో చేస్తా, ఆ ముక్కని మెలవనేయకుండా చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి పలుమార్లు అన్నారు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? 100కి 1000% తప్పు. ఇంతకుముందే చెప్పిండు మా నాయకుడు కేటీఆర్. ఎన్టీఆర్ను, కేసీఆర్ను మరిచే రోజులు లేవు. ఎన్టీఆర్ నిజంగా కూడా ప్రజలలో, ఆ రోజులలో కూడా ప్రజలలో తీసుకొచ్చి రాజకీయ విప్లవం తీసుకొచ్చిండు ఎన్టీఆర్. ఇలా తెలంగాణ సాధించి తెలంగాణలో విప్లవం చేసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ చేసిండు. కాబట్టి ఇల్లు మారే పరిస్థితి లేదు. కేసీఆర్ ఏ రోజు గ్రామం అయినా కేసీఆర్ అభివృద్ధి పనులు చేస్తున్నాయి. తెలంగాణ జాతిపిత ఎవరంటే కేసీఆర్ అని చెప్తారు తప్ప రేపు రాబోయే రోజుల్లో పుస్తకాల్లో ఒక పూటం రాయవలసిన రోజులు వస్తాయి. ఇక్కడ మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఈ ప్రభుత్వం పెట్టలేకపోతుంది ఈ రాష్ట్రంలో? ఇప్పటికీ 16 స్థానిక సంస్థలు పెట్టే దమ్ము లేదు. ఇప్పుడు అసలు 1.5 year అవుతున్నది. సర్పంచులు అయిపోయారు. గ్రామాలు కానీ, మున్సిపాలిటీ కానీ అయోగతి అయిపోయింది. ఇప్పుడు ఎవరు గ్రామాలలో ఏమైనా కరెంటు పోయినా కానీ, నీళ్లు బంద్ అయినా కానీ, ఒక మోరి ఖరాబ్ అయినా కానీ చూసుకోనికే లేరు. స్పెషల్ ఆఫీసర్ ఒకడు ఉన్నాడు, వారు ఏం చేస్తాడు, అంత నుంచి ఏమవుతుంది? ఇలా స్పెషల్ ఆఫీసర్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన తప్ప ఇంకా ప్రజా పరిపాలన లేదు వాస్తవంగా. ఓకే. రాజేంద్ర నగర్లో
మధ్యంతర ఎన్నికలు వస్తాయి అంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? రాజేంద్ర నగర్ కానీ చేవల్లో కానీ ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో కేసీఆర్ గెలిపించి మా అభ్యర్థులు కేసీఆర్ అభ్యర్థులు ఎవరిచ్చినా వాళ్ళని గెలిపించి కేసీఆర్కి తోఫా ఇస్తారు మా ఇది పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. కేవలం కమిషన్ల గురించి పనిచేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రాబోయే రోజులలో ఇక్కడ మధ్యంతర ఎన్నికలు వస్తాయి. రాజేంద్ర నగర్ కావచ్చు, శివల నియోజకవర్గంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఓటం తప్పది. బీఆర్ఎస్ సైన్యమే ఇక్కడ ఉంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఎవరైతే పార్టీ నుంచి నిలబడతారో, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడతారో వాళ్ళని గెలిపించి కేటీఆర్కి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.